మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాయి వందనములు. రేఖానంలో దేవుడు మనకిచ్చిన వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథం 30 మనం చదువుకుందాం. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. దావీదు అమాలేకులు దోచుకొని పోయిన అంతటిని తిరిగి తెచ్చుకొనెను వాక్యం మనం చూస్తున్నాం. కనుక ఆయా సందర్భాల్లో మన జీవితంలో శత్రువు దాడి చేసినప్పుడు మన జీవితంలో కొన్ని కోల్పోవలసి వస్తుంది. కనుక కోల్పోయిన వాటిని మనం తిరిగి సంపాదించుకునే విషయంలో ఆలోచన కలిగి ఉంటాం. తిరిగి నేను సంపాదించుకొనగలనా, తిరిగి నేను మరలా నా జీవితంలో రాణించగలనా, నేను ఇంత నష్టపోయాను, ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోగలను అని అనేక రీతులుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కనుక దావీదు భక్తుడు దేవునికి విధేయుడై ఆయన మార్గములు అనుసరిస్తూ ఆయన చిత్తాన్ని పాటించినప్పుడు శత్రువు దోచుకునే దాని అంతని తిరిగి సంపాదించుకుని వాక్యంలో మనం చూస్తున్నాం. నీ జీవితంలో కూడా ఏదైతే కోల్పోయావో తిరిగి నువ్వు పొందుకోగలవు ఎప్పుడు దేవుని తట్టు తిరిగినప్పుడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.